హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజుశ్రీ అఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి నేనైతే నా 2025 ఇయర్కి విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. విజన్ బోర్డ్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అంటే ఏం లేదు, అంటే లైక్ ఇప్పుడు మనము 2025లో మనం చేయాలనుకుంటుంది, మనకున్న గోల్స్, మనకున్న ఎయిమ్స్, అంటే లైక్ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది క్లియర్గా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఒక బోర్డ్ని క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకు ఈ బోర్డు వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఏంటంటే ఇప్పుడు మనకి ఇది లైవ్లో, అంటే లైక్ ఎవ్రీడే ఆన్ డైలీ డే టు డే బేసిస్ మనకి ఇది బోర్డు కనుక మనకు కనిపిస్తూ ఉంటే ఓకే, నాకు ఇవి గోల్స్ ఉన్నాయి, ఈ గోల్స్ కోసం నేను ఎట్లా వర్క్ చేయాలి ఏంటి అనేది నాకు కూడా బాగా రియలైజేషన్ అయిందనమాట. సో నేను గత ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇట్లానే విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకొని నేనేం చేయాలనుకుంటున్నానో అది చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. కొన్నిసార్లు నేను కూడా కొన్ని చేయలేకపోతాను. బట్ స్టిల్ ఏంటంటే ఆ బోర్డు చూడగానే ఓకే, నాకు ఈ గోల్ ఉంది, నేను ఇది చేయాలి, నేను ఇది చేయడానికి నేను ఈ వర్క్ చేయాలి, దీనికోసం ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, ఆర్ ఎల్స్ దీనికోసం ఇంత కష్టపడాలి, ఆర్ ఇంత మనీ సేవ్ చేయాలి. ఇట్లా కొన్ని మనకి కూడా ఆలోచనలు అనేవి వస్తాయన్నమాట ఈ విజన్ బోర్డ్ వల్ల. ఈ విజన్ బోర్డ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ అడల్ట్స్, కిడ్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందనే చెప్పాలి నేను. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచే మన కిడ్స్ని కానీ ఆర్ మనకి తెలిసిన నైబర్స్ కానీ ఆర్ కజిన్స్ కానీ ఎవరినైనా సరే చిన్నప్పటి నుంచే వాళ్ళ గోల్స్ని వాళ్ళు అచీవ్ అవ్వడానికి ఎట్లా హెల్ప్ చేయాలో వాళ్ళకి మోటివేట్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఒక సిస్టమాటిక్ వేలో వాళ్ళ లైఫ్ని ప్లాన్ చేసుకోవడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ మన కిడ్స్, ఇఫ్ సపోజ్ మన కిడ్స్కి ఇట్లా చెయ్యాలి అంటే మనం ఎట్లా హెల్ప్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ చాలా స్కూల్స్లో, చాలా కాలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ మనకి యాక్టివిటీస్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. ఈ యాక్టివిటీస్ వల్ల పిల్లలు చాలా యాక్టివ్, అంటే లైక్ ఎనర్జెటిక్గా ఉంటున్నారు అండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఇట్లా యాక్టివిటీస్ చేయడానికి, వాటికి వీటికి. ఈ విజన్ బోర్డ్ అనేది వాళ్ళకి కూడా అలవాటు చేయాలి. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళకేమి నువ్వు ఇంత అట్లాంటివి కాదు, కాకపోతే నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నేను నీకు ఇది కొనిపిస్తాను అని. ఇప్పుడు వాళ్ళకి ఒక బోర్డ్లో గనక అది కనిపిస్తుంది అనుకోండి, చూసావా నువ్వు ఇది క్రియేట్ చేసుకున్నావు కదా, నువ్వు ఇది క్రియేట్ చేసుకున్నావు కాబట్టి, ఇది క్రియేట్ చేసుకున్నప్పుడు నేను నీకు ఏం చెప్పాను, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నేను నీకు ఇది కొనిస్తా అన్నాను కదా. సో నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో అని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండొచ్చు. అండ్ వాళ్ళు కూడా బోర్డు చూసినప్పుడల్లా అమ్మ నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇది కొనిస్తా అన్నావు కదా, ఆర్ డాడీ నాకు ఇది కొనిస్తా అన్నావు కదా. ఇట్లా వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా ఒక బూస్టప్ ఇచ్చినట్టు అండ్ వాళ్ళ ఎయిమ్స్ని వాళ్ళు అచీవ్ చేసుకునేలాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్కమ్ 10,000 అయ్యి మన విజన్ బోర్డ్లో నేను ఒక వడ్డానం చేయించుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనమాట. మనం ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అంటే మనకు వచ్చే ఇన్కమ్, మనం చేసే హార్డ్ వర్క్, దాన్ని బట్టి మనం ఈ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. అండ్ అంటే లైక్ ఇప్పుడు సపోజ్ అంటే లైక్ కొన్నిసార్లు మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన ఇన్కమ్ 10,000 ఉంది, మనం దాన్ని 20,000 చేసుకోవాలి అని అంటే మనం ఎట్లా చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మీకు అనేవి కొన్ని థాట్స్ ఉంటాయి కదా, లేదు నా ఇన్కమ్ నాకు సరిపోవట్లేదు, నాకు ఈ 20,000 ఇన్కమ్ రావాలంటే నేను ఈ వర్క్ చేయాలి అని అనుకుంటాం. ఈ వర్క్ చేయాలి అని అంటే ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఇయర్లో మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని నెక్స్ట్ ఇయర్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అట్లా ఎవరి ఓన్ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఎవరికి ఎట్లా వీలైతే, ఎట్లా అయితే కుదిరితే అట్లా చేసుకోవచ్చు. ఎవరి ఓన్ క్రైటీరియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళైతే చేసుకోండి, వాళ్ళ ప్రకారం చేసుకోండి. అండ్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే
ఇప్పుడు సపోజ్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మేము సంపాదిస్తున్నాం కానీ మా మనీ మాకేం కనిపించట్లేదు అని చాలామంది అనుకుంటారు. ఇట్లా అనుకునేటప్పుడు ఇట్లా అనుకుంటారు కదా. సో నేను కూడా స్టార్టింగ్లో నేను కూడా సేమ్ ఇట్లానే అనుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే నేను ఈ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నానో ఇది నాకు రియలైజేషన్ అనేది ఇస్తుందన్నమాట. అవును, నేను సంపాదించిన దానికి నేను ఈ వర్క్ చేశాను కాబట్టే నేను హ్యాపీగా ఉన్నాను అని. అంటే లైక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ కానీ ఆర్ మనం అనుకున్నది మనం చేసినప్పుడు కానీ దానిలో ఉండే కిక్కే వేరు. సో మీరు కూడా ఇట్లాంటి మీ చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఆర్ మీ చిన్న చిన్న ఎయిమ్స్ కానీ ఆర్ మీరు అనుకున్నది సాధిస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా మీకు ఈ బోర్డ్ ద్వారా కలుగుతుంది. నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. అండ్ ఇప్పుడు మీ కిడ్స్కి కూడా ఇది కూడా ఒక యాక్టివిటీ అనుకొని మీరేంటంటే బోర్డ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే కిడ్స్ ఆర్ అడల్ట్స్ ఎవరైనా కానీ మన బోర్డు చాలా డల్గా ఉంటే మనకేమనిపిస్తుంది, ఏదో ఏదో చేసేసాంలే అయిపోయిందిలే అన్నట్టు ఉంటుంది. అట్లా ఉండకూడదు. చాలా అట్రాక్టివ్గా, అంటే లైక్ మనకి చూడగానే ఓకే దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది మనకు ఒక క్లియర్ ఐడియా రావాలి. అట్లా వచ్చేలాగా బోర్డ్ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఇది ఎంతసేపు పడుతుంది చెప్పండి? మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కావచ్చు. కానీ మీకు నిజంగా చెప్తున్నా, మీరు అనుకున్నది మీరు సాధించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ దీనివల్ల మీకేమవుతుందంటే మీ కెరీర్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో కూడా మీకు హెల్ప్ అవుతుంది. దిస్ వీడియో ఈజ్ జస్ట్ అ సజెషన్. ఇది నా లైఫ్లో చాలా హెల్ప్ అయింది. మీకు కూడా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా హెల్ప్ అయితే కనుక ఆర్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా అట్రాక్టివ్గా క్రియేట్ చేసుకోండి. దిస్ విల్ డెఫినెట్లీ గివ్ అ చేంజ్.